ఏడాదికోసారి జరిగే వైభవం తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ విదేశాల నుంచి తరలివచ్చే భక్తులు రోజుకు 2 వాహన సేవలు ఇది తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల అప్డేట్స్ కోట్లాది మంది భక్తులు కొంగు బంగారంగా కొలుచుకునే కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీనివాసుడి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు భారీ ఏర్పాట్లు చేసింది టీటీడీ 9 రోజుల పాటు జరిగే ఉత్సవాల్లో భక్తులకు ఇబ్బంది లేకుండా చూస్తామంటున్నారు టీటీడీ అధికారులు ఈ నెల 24 నుండి అక్టోబర్ 2 వరకు తిరుమలలో శ్రీవారి సాలకట్ల వార్షిక బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఇందుకోసం కనివిని ఎరుగని రీతిలో ఏర్పాట్లు చేస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానం. 2-3 నెలలుగా వరుస రివ్యూలు, క్షేత్రస్థాయి పర్యటనలు చేస్తున్నారు టీటీడీ చైర్మన్, ఈవో, అదనపు ఈవో. అన్ని ముఖ్య శాఖల అధికారులు, సిబ్బందితో ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్నారు. వార్షిక బ్రహ్మోత్సవాలను సజావుగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్. బ్రహ్మోత్సవాల ఏర్పాట్లు తుది దశకు చేరుకున్నాయని వివరించారు. టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరితో పాటు జిల్లా ఉన్నతాధికారులతో ఈవో అనిల్ కుమార్ సింఘాల్ సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నారు. జూలై నెల నుంచి అదనపు ఈవో సమీక్షలు నిర్వహించారని, పాలక మండలి నిర్ణయాల ప్రకారం భక్తులకు ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేశామని ఈవో సింఘాల్ వివరించారు. శ్రీవారి సాలకట్ల 2025 బ్రహ్మోత్సవాలు సజావుగా నిర్వహించడానికి ఏర్పాట్లన్నీ దాదాపు పూర్తయిన సందర్భంలో గత అనుభవాల దృష్ట్యా ఈ సంవత్సరం చేసుకోవాల్సిన ఏర్పాట్ల మీద జూలై నుంచి ఆగస్టు నెలలో 18వ తేదీ జిల్లా స్థాయి అధికారులతో అదేవిధంగా టీటీడీ సీనియర్ అధికారులతో 2 సమీక్షా సమావేశాలు అప్పుడు నుండి ఈఓ గారు కూడా ఏర్పాటు చేశారు. ఈ బ్రహ్మోత్సవాలు చాలా పగడ్బందీగా సజావుగా నిర్వహించడానికి ఏర్పాట్లన్నీ పూర్తి అయినాయని చెప్పేసి దీంట్లో తెలియజేయడం జరిగింది. ఈ నెల 24న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. 9 రోజుల పాటు జరిగే ఉత్సవాల కోసం 60 టన్నుల పుష్పాలతో శ్రీవారి ఆలయం, ఇతర ప్రాంతాలను అలంకరించనున్నారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా 960 మంది అదనపు శానిటరీ సిబ్బందిని నియమించింది టీటీడీ. ఇక బ్రహ్మోత్సవాలకు వచ్చే సాధారణ భక్తులకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తామంటున్నారు ఈవో సింఘాల్. తిరుమలలో 7,500 గదులున్నాయని, అదనంగా మరో 1,700 వీఐపీ గదులను భక్తుల కోసం సిద్ధం చేశామని వివరించారు. సాయంత్రం 7 గంటల నుంచి 9 గంటల వరకు, ఉదయం 8 నుండి 10 గంటల వరకు ఎక్కువ వాహన సేవలు ఉంటాయి. అంటే వస్తున్నటువంటి భక్తులకి అన్నప్రసాదాలు, వసతి, అదేవిధంగా తల్లినీళ్ళ సమర్పించేటువంటి ఫెసిలిటీస్ ఇవన్నీ కూడా సమీక్షించుకున్నాం. అదేవిధంగా అకామిడేషన్ వచ్చేసరికి ఆన్లైన్లో అంతకుముందు ఏదైతే మనం రెగ్యులర్ కోటా పెడతా ఉన్నామో దాన్ని కాస్త తగ్గించి ఎక్కువ కోటా ఇక్కడ చేరుకున్నటువంటి భక్తులకి అందుబాటులో తీసుకురావడం ఉద్దేశంతో ఆదేశాలు జారీ చేశాం. సిఫారసు లెటర్ మీద ఇస్తున్నటువంటి అకామిడేషన్స్ ఈ 9 రోజు ఇవ్వడం అని చెప్పేసి కూడా అందరికీ తెలియజేశాం. సో దాట్ ఎక్కువ అకామిడేషన్ సామాన్య భక్తులు అందుబాటులో ఉంటుందనే ఉద్దేశంతో ఈ నిర్ణయాలు కూడా టీటీడీ తీసుకోవడం జరిగింది. ఇచ్చినటువంటి ఏదైతే రూమ్స్ అకామిడేషన్ గురించి నేను మీకు తెలియజేశాను. మామూలుగా మనం 3,500 రూమ్స్ ఆన్లైన్లో ఉంటే ఇప్పుడు ఈ 9 రోజులు 2,500 మాత్రం ఆన్లైన్లో పెట్టేసి మిగతా అన్ని కూడా ఇక్కడ అందుబాటులో ఉండే విధంగా ఏర్పాటు చేస్తున్నాం. బ్రహ్మోత్సవాల్లో అతి ముఖ్యమైనది గరుడ సేవ. ఆ రోజున 2 లక్షల మందికి పైగా భక్తులు కొండకు వస్తారని అంచనా వేస్తోంది టీటీడీ. వారందరికీ అన్నప్రసాదాలతో పాటు 4 లక్షల బిస్కెట్లు పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక అత్యవసర వైద్య సేవల కోసం 50 మంది అదనపు డాక్టర్లు, 60 మంది సేవకుల సిబ్బందిని నియమించగా 3,500 మంది శ్రీవారి సేవకులు భక్తులకు సేవలు అందిస్తారని తెలిపారు టీటీడీ ఈవో. వాహనాల కోసం తిరుమలతో పాటు తిరుపతిలోనూ పార్కింగ్ ఏర్పాట్లు చేశామని వివరించారు. గరుడ సేవ నాడైతే ఎలాగానే మనం దాదాపు 2 లక్షల మంది ఎవరైతే మాడా వీధుల్లో ఉదయం నుంచి కూర్చుని ఉంటారో వాళ్ళ కోసం మైక్రో ప్లానింగ్ చేసుకోవడం జరిగింది. ఉదయం నుండి సాయంత్రం వరకు ఏ టైము ఏది సప్లై చేయాలి, సెక్యూరిటీ, విజిలెన్స్ అందరూ కలిసి టీమ్స్ ఏర్పాటు, ఎక్కడ కూడా ఉదయం నుండి సాయంత్రం వరకు ఇబ్బంది లేకుండా ఈ ఐటమ్స్ అన్ని కూడా సప్లై చేయడానికి ఏర్పాటు చేసుకున్నాం. అదేవిధంగా ఇంతమంది భక్తులు ఉన్నప్పుడు వైద్య సేవలు, మనకి ఉన్నటువంటి మెడికల్ ఫెసిలిటీస్ అయితే ఉన్నాయో అవి కాకుండా ఉన్నటువంటి కింద తిరుపతిలో ఉన్నటువంటి హాస్పిటల్స్, స్విమ్స్, రూయా ఇవన్నీ నుంచి దాదాపు 50 మంది వైద్యులు, 60 మంది పారామెడికల్ సిబ్బందిని కూడా మనం డెప్యుటేషన్ మీద తీసుకుంటా ఉన్నాం. మామూలుగా ఏదైతే ఘాట్ రోడ్లో మనకి ఏర్పాట్లు ఉంటాయో అది కాకుండా వస్తున్నటువంటి వెహికల్స్ కోసం దాదాపు 7 ఆటో క్లినిక్స్ అప్ రోడ్, 7 ఆటో క్లినిక్స్ డౌన్ రోడ్లో
ఏర్పాటు చేసుకున్నాం. బ్రహ్మోత్సవాల 9 రోజుల పాటు ఆర్జిత సేవలు రద్దు చేసింది టీటీడీ. స్వయంగా వచ్చే వీఐపీలకు మాత్రమే అవకాశం కల్పించనున్నారు. భద్రతా చర్యల్లో భాగంగా 3000 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. అదనపు సిబ్బంది అందుబాటులో ఉంచనుంది. మొత్తం 3800 మంది పోలీసులను నియమించగా గరుడ సేవ రోజున అదనంగా 1300 మంది పోలీసులను, 450 మంది టీటీడీ సిబ్బంది విధుల్లో ఉండనున్నారు. బ్రహ్మోత్సవాల్లో సాంస్కృతిక కార్యక్రమాల కోసం దేశంలోని 28 రాష్ట్రాల నుంచి 298 కళా బృందాలను ఆహ్వానించారు. ఇక గరుడ సేవ రోజు ప్రత్యేకంగా 37 కళా బృందాలతో ప్రదర్శనలు ఏర్పాటు చేసింది టీటీడీ.